హాయ్ అండి. ఈరోజు ఒక కథ. పర్వత ప్రాంతంలో ఒక చిన్న గ్రామం. అక్కడ గోవింద్ అనే వ్యక్తి గొర్రెల కాపరి ఉండేవాడు. అతనికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఎంత దూరం నుంచి అయినా వర్షం వస్తుందో లేదో ముందుగా అతను తెలిసేది. ఆ తెలియడంతో గ్రామంలో ఉన్న అందరికీ చెప్పేవాడు. కానీ గ్రామంలో వాళ్ళు మొదట్లో నమ్మేవారు కాదు. గోవిందు మబ్బులు కూడా లేకుండా వర్షం ఎలా వస్తుంది అని చెప్పి అపహాస్యం చేస్తూ నవ్వేవారు. కానీ గోవిందు చెప్పిన రోజు కంపల్సరీగా వర్షం వచ్చేది. అతను చెప్పిన రోజున గ్రామస్తులు పంటలు కోయటం, బట్టలు ఆరేయటం అలాంటివి మానేసేవారు, వర్షం వస్తుందని ముందుగా చెప్పడంతో. ఒకరోజు గోవింద్ గ్రామంలోకి పరుగున వచ్చాడు. అందరూ వినండి, 3 రోజుల తర్వాత చాలా పెద్ద వర్షం వస్తుంది, ఇంతకుముందు ఇలాంటిది రాలేదు అని చెప్తాడు. కానీ ఆ రోజు ఆకాశం చాలా స్పష్టంగా ఉంది, సూర్యుడు వేడిగా ఉన్నాడు, ఎండ బాగా కాస్తుంది. చాలామంది అతను చెప్పిన మాట నమ్మలేదు. కానీ కొంతమంది వృద్ధులు గోవింద్ మాటలు గుర్తు చేసుకుని తమకు కావాల్సిన ధాన్యం, సురక్షిత వస్తువులు తెచ్చుకోవడం, పెట్టుకోవడం అన్నీ చేసుకున్నారు. 3వ రోజు రాత్రి నుంచి భయంకరమైన వర్షం మొదలైంది. గాలిల మధ్య వర్షం వచ్చి నదులు పొంగిపోయాయి. కానీ గోవింద మాట వినని వారికి ఎలాంటి నష్టం లేదు. గోవింద మాట వినని వాళ్ళకి చాలా నష్టపోయారు. వర్షం ఆగిన తర్వాత గ్రామస్తులందరూ గోవింద దగ్గరికి వచ్చి అడిగారు, నీకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. గోవింద్ నవ్వుతూ ఇలా అన్నాడు, నేను చిన్నప్పుడు మా తాత దగ్గర నేర్చుకున్నాను. గాలిలో ఉండే వాసన, పక్షుల ప్రవర్తన, గొర్రెల కదలిక చూస్తే నాకు తెలుస్తుంది అని చెప్తాడు. ప్రకృతితో స్నేహం చేసుకుంటే అది మనకు చాలా రహస్యాలు చెప్తుంది అని గోవింద్ అంటాడు. అప్పటి నుంచి గ్రామస్తులందరూ గోవింద్కి గాలివాన అని పేరు పిలిచేవారు. అతను తన జ్ఞానాన్ని చాలా మందికి నేర్పించేవాడు. ఈ కథలో మొదలు ఏమర్థమైంది? ప్రకృతితో అనుసంధానం అయితే అనేక సంకేతాలు మనం తెలుసుకోగలుగుతాము. ప్రకృతి నుంచి వచ్చే సంకేతాలను అర్థం చేసుకోగలిగితే మనకు చాలా జ్ఞానం పెరుగుతుంది. పాత జ్ఞానం విలువ ఎంతో విలువైనదని ఈ కథ చెప్తుంది. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.